హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చీజ్ బ్రెడ్ అయితే చేసి చూపిస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా చూడండి, చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను బ్రౌన్ బ్రెడ్ కాకుండా మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ బ్రెడ్ ఉన్నా సరే ఆ బ్రెడ్ తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్రెడ్లో మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇలా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ అయితే తీసుకోవాలండి. ఎగ్లోకి వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే మన టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో కొంచెం గరం మసాలా అయితే నేను వేసుకున్నాను. వీటిని అయితే బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దానిపైన బటర్ వేసుకోవాలండి. బటర్ కానీ ఆయిల్ కానీ బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ అయితే దీని మీద పెట్టేసుకొని మధ్యలో మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. రెండు సైడ్ తిప్పేసుకొని ఇప్పుడు దీనిపైన మనం చీజ్ వేసుకోవాలండి. చీజ్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్ అయితే దీనిపైన పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసి పెట్టేసుకుంటే అది స్టిక్ అయిపోతుందండి. సో ఇప్పుడు మనం చీజ్ పెట్టుకున్న సైడ్ టర్న్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చీజ్ అనేది మెల్ట్ అయిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మెల్ట్ అయిపోతుంది కదా, అంతే అండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చీజ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా పెట్టేసుకొని మనం మధ్యలో ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ఇలా మళ్ళీ తిప్పేసుకొని మనం పైన చీజ్ పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న స్లైడ్ పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనం అన్నీ ఇలానే చేసుకొని పెట్టేసుకోవాలండి, అంతే. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే చేసి పెడుతుంటే హెల్తీగా తినేస్తారనమాట. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.